అనగనగా ఒక పావురం. దాని పేరు స్వీటీ. అది చాలా ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే దాని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఒకప్పుడు ఒక చీమ నీటిలో పడి కొట్టుకుపోతుంటే జస్ట్ ఒక ఆకుని అడ్డం వేసి తెలివిగా దాని ప్రాణాలు కాపాడింది. దీన్ని బట్టి అది ఎంత తెలివైన పావురమో అర్థమవుతుంది కదా. అయితే చుట్టుపక్కల ఉన్న ఒక చిట్టడవిలో ఒక నక్క ఉంది. అది కూడా తెలివైనది, కానీ దాని తెలివితేటలన్నీ చావు తెలివితేటలే. పుత్తడి అనుకుంటే ఇత్తడవుతుందన్నమాట. ఒకరోజు దానికి అడవి భోజనం తిని తిని మొహం మొత్తింది. అలా అలా గ్రామంలోకి వెళ్ళి ఏ కోడిపుంజో కుందేలు పిల్లో ఎంచక్క తినొద్దామని బయలుదేరింది. ఆకలితో నకనకలాడుతూ ఎవరికంట పడకుండా వీధులన్నీ తిరిగింది. ఎక్కడ దాని కోరిక తీరలేదు. కానీ ఒక ఇంటి మీద పావురం కనిపించింది. అది మన స్వీటీ పావురం. తెల్లగా అందంగా ఉన్న పావురాన్ని చూసేసరికి నక్కకి ఇంకా ఆకలైంది, నోరూరింది. లాభం లేదు, ఎలాగైనా సరే నా తెలివితేటలతో మాయ చేసి దీన్ని తినేయాలని డిసైడ్ అయింది. పావురాన్ని పిలిచింది. పావురం బుజ్జి, ఓ పావురం బుజ్జి. పావురం ఎవరబ్బా నన్ను కొత్త పేరుతో పిలుస్తున్నారు అనుకుంటూ అటు ఇటు చూసింది. నక్క నేనే నిన్ను పిలిచింది నేనే. పావురం ఎవరు నువ్వు అని అడిగింది. నక్క కొత్తగా కనపడుతున్నానా అన్నది. కాదు, చెత్తగా కనబడుతున్నావు అన్నది. నక్కకి చెంపచెల్లుమన్నట్టు అయ్యింది. అయినా సరే కంట్రోల్ చేసుకొని నవ్వు నటిస్తూ, ఓయ్ పావురం బుజ్జి, మంచి జోక్ వేశావు. ఇంతకీ నేనెవరంటే నా పేరు నక్క, అడవిలో డాక్టర్ ఉద్యోగం చేస్తుంటా అన్నది. పావురం ఓహో, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కంపౌండర్ పనికా అన్నది. నక్కకి మళ్ళీ చెంపచెల్లుమన్నట్టు అయింది. అదేం కాదు, సేవ చేయడానికి వచ్చాను. వైద్య సేవలు అన్నమాట. రోగం వస్తే వైద్యం చేస్తాను. అలాగా, మరి ఇక్కడ రోగం వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, తమరు దయచేయొచ్చు అన్నది పావురం. అయినా సరే దాని జిత్తులమారి బుద్ధి చూపిస్తూ, లేదు లేదు, నిన్ను గతంలో ఓ ఫంక్షన్లో చూశాను. బొద్దుగా ఉండేదానివి, ఇప్పుడు బక్కగా అయ్యావు. రా కిందికి రా, నీ నాడి చూస్తాను, ఎందుకంటే చాలా వీక్ అయ్యావు అన్నది. పావురం దాని జిత్తులమారితనాన్ని గ్రహించింది. తను కూడా తెలివిగా సమాధానం చెప్తూ, అయ్యో నువ్వు అన్నది నిజమే, నేను చాలా వీక్ అయ్యాను. ఎంత వీక్ అయ్యానంటే నీ దాకా కూడా రాలేను అన్నది. లేదు, నేను ఇక్కడే ఉంటాను అని మొండిగా కూర్చున్నది. పావురం ఓహో, ఇంతకి తెగించావా అనుకొని అక్కడున్న గ్లాసుని ఎత్తుకెళ్ళి మిగతా గిన్నెలపైన వేసి పెద్ద చప్పుడొచ్చేలాగా చేసింది.
ఆ చప్పుడికి యజమాని పరిగెత్తుకొచ్చాడు. అంతే, నక్కకి పై ప్రాణాలు పైనే పోయాయి. యజమాని నక్కని చూసి దుడ్డు కర్ర అందుకొని వెంటబడ్డాడు. ఓరి దేవుడో, బతికుంటే బలుసాకు తిని బతుకోవచ్చు, ఉస్కో ఉస్కు అని జంపు జిలాని అయ్యింది. పావురం పకపక నవ్వుకుంది.